విజయవాడను ముంచెత్తిన బుడమేర వరద ఇప్పుడు తమ్మిలేరుతో కలిసి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొల్లేరు లంక గ్రామాల్ని భయపెడుతుంది. లంక గ్రామాలకు వరద పెరుగుతుండటంతో స్థానిక ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. కోమటి లంక, పెనుమాక లంక గ్రామాలు ఇప్పటికే మునిగాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. నిన్న విజయవాడను ముంచెత్తిన బుడమేరు ఈ రోజునైతే కొల్లేరు పరివాహక ప్రాంతంలో ఉన్న ఇటు కొల్లేరు 14 గ్రామాల ప్రజలను కూడా భయపెట్టే పరిస్థితి అయితే ఉంది. మళ్ళీ మరో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఆ బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు ఈ కొల్లేరు పరివాహక ప్రాంతం మీద నుంచి వస్తుంది. మనం విద్వత్లో చూడొచ్చు, ఏలూరు కైకలూరు ప్రధాన రహదారి మీద ఉన్నాము. ప్రధాన రహదారి మీద ఇటు మోకాళ్ళ లోతు వరకు కూడా నీళ్ళు అయితే ఇటు పారుతున్నాయి. అటుపక్క నుంచి ఇటుపక్కకి ఇటు లారీ కూడా వస్తుంది. మనం విద్వత్లో చూడొచ్చు, లారీ టైర్లు పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇటు పోలీసు వారు అయితే సహాయక చర్యలో భాగంగా అక్కడ ఎర్ర జెండాలను అయితే అంటే ఇటు నుంచి రాకపోకలు నిషేధించబడ్డాయని అక్కడ ఎర్ర జెండా కూడా కట్టే పరిస్థితి అయితే ఉంది. ఇటు భారీ వాహనాలని, లారీలు అలాంటి వాహనాలనే ఇటు పక్క వదులుతున్నారు. ఇటు చిన్న కార్లు కానివ్వండి, మోటార్ సైకిళ్ళు ఇలాంటివి ఏమీ కూడా ఈ ప్రధాన రహదారి గుండా వెళ్ళనివ్వకుండా పోలీసు వారు గట్టి బందోబస్తునైతే ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, కొల్లేరు పరివాహక ప్రాంతం చుట్టూరు ఉంది. అయితే ఈ కొల్లేరు ఇటు బుడమేరు వదలటం వల్ల, అలాగే తమ్మిలేరు నాగిరెడ్డిగూడెం మీద నుంచి తమ్మిలేరు వదలటం వల్ల కైకలూరుకు వస్తుంది. ఈ కైకలూరు మీద నుంచి కూడా సముద్రంలో కలుస్తుంది, ఉప్పుటేరు మీదుగా సముద్రంలో కలుస్తుంది. ఈ ఎదరో చూస్తున్నాం మనం, ఇది యాగనమెల్లి బ్రిడ్జి, పెదట్లగడ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద నుంచి వెళ్ళే వాటర్ సముద్రంలో కలుస్తుంది ఆగువీడి దగ్గర, ఉప్పుటేరు మీద నుంచి. అయితే ఈ బ్రిడ్జి వల్ల ఇక్కడ ఆగువీడి దగ్గర బ్రిడ్జి, అలాగే పెదట్లగడ దగ్గర ఉన్న బ్రిడ్జి దగ్గర భారీగా ఈ కొల్లేరు ఏదైతే ఉందో కొల్లేరులో ఉన్న తూటు ఉంటుంది. ఆ తూటు వల్ల ఈ వాటర్ వెళ్లకుండా అక్కడ అడ్డుపడిపోయి తూటు అంతా కూడా బ్రిడ్జి మీదకి భారీగా వచ్చి చేరింది. దానివల్ల ఈ వాటర్ అంతా కూడా వెళ్లకుండా కొంత స్ట్రక్ అయిపోయి మొత్తం ఈ కొల్లేరులో ఏదైతే 14 గ్రామాలు ఉన్నాయో, కోమటి లంక, పెనుమాక లంక, గుడివాక లంక, పత్తికోళ్ళ లంక, ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. అధికారులు అయితే జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి అయితే అధికారులను ఇప్పటికే నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఈ కొల్లేరు పరివాహక ప్రాంతం అంతా కూడా సహాయక చర్యలు చేపట్టారు. ఈ బ్రిడ్జీలు ఏదైతే ఏలేరు నుంచి కొల్లేరు వరకు ఉన్న మెయిన్ రహదారిలో ఇటు 3 బ్రిడ్జీలు అయితే ఉన్నాయి. ఈ 3 బ్రిడ్జీలు కూడా ఈ వరద ఉధృతి అయితే ఎక్కువగా ఉంది. ఆ వరద ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ గుర్రపు డెక్కనే వాటిలన్నింటిని కూడా పెద్ద పెద్ద ప్రొక్లైనర్ల సాయంతో అయితే వాటిలన్నింటిని కూడా రిమూవ్ చేసే పరిస్థితి కూడా ఉంది. అవన్నీ తీస్తే తప్పనించి ఈ వాటర్ అంతా కూడా ఇటు పెదట్లగడ బ్రిడ్జి మీద నుంచి, అలాగే ఉప్పుటేరు బ్రిడ్జి, ఆకువీడి దగ్గర ఉప్పుటేరు బ్రిడ్జి నుంచి సముద్రంలో కలుస్తుంది. అవన్నీ కూడా ఇలా ఈ అడ్డుపడిపోతే ఈ వాటర్ అంతా కూడా ఇక్కడ బ్లాక్ అయిపోయి ఇంకా ఎక్కువ గ్రామాలు అయితే కొల్లేరు పరివాహక ప్రాంతంలో మునిగిపోయే పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా మునగకుండా సహాయక చర్యలు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ అందరూ కూడా ఇక్కడ నిన్నటి నుంచి కూడా పర్యటిస్తున్నారు. ఇప్పటికే రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. అక్కడ మనం విజువల్స్లో చూడొచ్చు, అక్కడ అతను రెడ్ జెండా కడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇవన్నీ కూడా రహదారులు ఈ నిషేధం అని చెప్పి అతను వెళ్ళి అతను పీకల్లోతు నించుండిపోయాడు. అతనికి మెడ వరకు కూడా వాటర్ వచ్చేసింది. ఆ వాటర్ వస్తుంది. ఆ పక్కన ఉన్న కానిస్టేబుల్ నించున్నాడు. ఆయనకైతే మోకాళ్ళ వరకు నీళ్లు ఉన్న పరిస్థితి ఉంది. ఎర్ర జెండా కట్టి అతనికి మెడ వరకు కూడా నీళ్ళన్నీ మునిగిపోయినాయి. అంటే వరద వృద్ధి నీళ్లు ఎంతవరకు ఉన్నాయనేది కూడా మీకు ఇక్కడ విజువల్స్లో కనపడుతుంది. అటు పక్క నుంచి లారీ వస్తుంది. లారీకి అయితే పూర్తిగా చక్రాలు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఉంది. అయితే కొంత లారీ బరువుగా ఉంటుంది కాబట్టి అది వరద ఉధృతిని తట్టుకొని యువతలకు వస్తుంది కాబట్టి ఇలాంటి పెద్ద భారీ వెహికల్ని అయితే వదులుతున్నారు. అలాగే చిన్న వెహికల్స్ని అయితే ఏది వదలట్లేదు. ఈ 14 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 14 గ్రామాలని కూడా నిన్న మధ్యాహ్నమే ఎగువ ప్రాంతానికైతే అధికారులు తరలించేశారు. ఇప్పటికే మొత్తం ఈ కొల్లేరు ప్రాంతం అంతా కూడా 14 గ్రామాలు కూడా ఎగువ ప్రాంతాలకి తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కొల్లేరు చుట్టూ కూడా 14 నుంచి 15 వరకు ఇటు కాలువలు కానివ్వండి, ఏర్లు కానివ్వండి, అలాగే గోదావరి కాలువ, కృష్ణా కాలువ ఇవన్నీ రావటం వల్ల ఇదంతా కూడా మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే చూడొచ్చు మన విజువల్స్లో వరద వాటర్ కూడా ఎంత ఉధృతంగా ఉందో. మామూలుగా నడుచుకుంటూ వెళ్ళినా, చిన్న కార్లు వెళ్ళినా ఆ వాటరు అదంతా కూడా వాటరు ఆ ఫోర్స్కి లోపలికి లాక్కి వెళ్ళిపోయే పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తం మీద ఇక్కడ ఉన్న పరిస్థితి అయితే వరద నిన్నటి నుంచి మొన్న వరకు కూడా విజయవాడ మొత్తం అంతా కూడా ముంచెత్తిన బుడమేరు ఈరోజు బుడమేరు వదలటం వల్ల ఇటు అలాగే మరో అల్పపీడనం ఏర్పడటం వల్ల తమ్మిలేరుకి భారీగా వరద నీరు చేరి తమ్మిలేరు నుంచి, బుడమేరు నుంచి, రామిలేరు నుంచి కూడా కొల్లేరుకి అయితే వాటర్ వదిలేరు. ఎందుకంటే ఆ డ్రైన్లన్నీ, ఆ కాలువలన్నీ వదిలితే ఆ కాలువల ద్వారా సముద్రంలో కలవాలంటే కొల్లేరు మీద నుంచే కలవాలి ఈ వాటర్ అంతా వెళ్ళి. ఈ కొల్లేరు మీద నుంచి కలవాలి అంటే కొల్లేరులో ఉన్న ఈ చెరువులు ఏదైతే 5వ కాంటూరులో ఉన్న
చెరువులు 5వ కాంటూరు వరకు వాటర్ వస్తే మొత్తం సుమారు కొల్లేరు మొత్తం కూడా 14 నుంచి 20 వరకు కూడా గ్రామాలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉంది. అవన్నీ కూడా చెరువులు ఉంటాయి. చెరువుల్లో గుర్రపడక్క అవన్నీ ఉంటాయి. వాటర్ ఫ్రీ ఫ్లో అయితే ఉండదు ఇక్కడ. ఎందుకంటే ఆ గుర్రపడక్క అంతా కూడా ఇటు ఏదైతే కాలువల ద్వారా ఈ సముద్రంలోకి వెళ్ళాలో ఆ బ్రిడ్జీల కింద గుర్రపడక్క వల్ల వాటర్ అంతా కూడా స్టక్ అయిపోయే పరిస్థితి ఉంది. వాటిలన్నింటిని కూడా ప్రొక్లైనర్లతో తీసి ఆ వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉంది. ఆ క్లియర్ చేసిన తర్వాత కానీ ఈ వాటర్ అంతా కూడా ఆకువిడి వెళ్ళి ఆకువిడి ఉప్పుటేరు మీద నుంచి కూడా సముద్రంలో కలుస్తుంది. కెమెరా పర్సన్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి.